కోయిల్సాగర్ ప్రాజెక్టు నుంచి సాగునీటిని విడుదల చేసిన ఎమ్మెల్యేలు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం కోయిల్సాగర్ ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో 2.04 టీఎంసీల నీళ్లు నిల్వ ఉండడంతో కోయిల్సాగర్ ఆయకట్టు రైతులకు యాసంగి పంట కొరకు సాగునీటిని విడుదల చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ కోయిల్సాగర్ ఆయకట్టు రైతులకు సాగునీటిని విడుదల చేయడం సంతోషకరమని, రాబోయే వేసవి కాలంలో త్రాగునీటి కష్టాలు లేకుండా దృష్టిలో పెట్టుకొని రైతులకు సాగునీటిని విడుదల చేస్తున్నామని, అధికారులతో సంప్రదించి జూరాల ప్రాజెక్టు నుంచి 1 టీఎంసీ నీటిని తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం ఎమ్మెల్యేలు ఇద్దరు అధికారులతో కలిసి ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో బోటులో ప్రయాణం చేశారు. కూలర్ అయిపోతుంది. తీసుకోండి.